మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. మనం మాట్లాడుకుందామండి. హనుమాన్ జయంతి రాబోతుంది. మే 12న కదా, ఏ విధంగా జరుపుకోవాలి, ఏం చేయాలి, ఆ రోజు ప్రత్యేకత. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువు గారు, హనుమాన్ జయంతి మే 12 అంటున్నారు. గురుగారు, హనుమాన్ జయంతి అనగానే మనకి ఎక్కువగా హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా చేసుకుంటున్నాం. వెరీ పవర్ఫుల్, బాగా బ్రేవ్ వస్తుంది, చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉంటాం, చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అదే ఫ్లో ఫాలో అవుతున్నారు ప్రజలంతా కూడా. ఇంకా ఆ ప్రత్యేకమైన రోజున ప్రజలంతా కూడా ఏం చెయ్యాలి, అసలు హనుమాన్ జయంతి ప్రత్యేకత ఏమిటి వ్యూవర్స్ కోసం? అందరికీ నమస్కారం. హనుమత్ జయంతి అసలు ఆంజనేయ స్వామి వారు ఎవరు? ఆంజనేయ స్వామి వారు సకల దేవతా స్వరూపుడు. అంటే గురుగారు, ఆంజనేయ స్వామి వారిని గనక మనం ఆరాధన చేస్తే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. ఓకే గురుగారు. ఆంజనేయ స్వామి వారు యొక్క శక్తి, ఆంజనేయ స్వామి వారు రుద్రవీర్య సముద్భవాయ నమః అంటే ఈశ్వరుడి నుంచి, ఈశ్వరుడి యొక్క శక్తి నుంచి పుట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. మరో రూపం అంటారు శివశక్తి, అదే అంటే రుద్రాంశ సంభూతుడు, శివుడి యొక్క అంశలో పుట్టినటువంటి వారు అనమాట. అయితే ఈ రుద్రశక్తిని ఒక ఫలంగా చేసి, ఈ రుద్రశక్తి యొక్క ఫలాన్ని పార్వతీదేవి తట్టుకోలేకపోయింది. ఈశ్వరుడు పార్వతీదేవికి ఇస్తే పార్వతీదేవి తట్టుకోలేకపోయింది. పార్వతీదేవి గణపతికి ఇస్తే గణపతి తట్టుకోలేకపోయాడు. ఆ గణపతి సుబ్రహ్మణ్య స్వామికి, సుబ్రహ్మణ్య స్వామి వారు నందీశ్వరుడికి, నందీశ్వరుడు గరుక్మంతుడికి, గరుక్మంతుడు విష్ణుమూర్తికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, ఇలా 3 కోట్ల మంది దేవతల దగ్గర ఎవరూ ఆ శక్తిని తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక ఆ యొక్క రుద్రశక్తి ఏదైతే ఉందో ఆ ఫలం మొత్తం 3 కోట్ల మంది దేవతల దగ్గర తిరిగి 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 ఆఖరికి ఇంద్రుడి చేతిలోకి వచ్చింది. ఇంద్రుడి చేతిలోకి వచ్చింది. ఇంద్రుడి దగ్గర ఈ అంజనాదేవి సంతానం కోసమని తపస్సు చేస్తూ ఉండేది. ఇంద్రుడు వాయుదేవుడికి ఒక ఫలాన్ని ఇచ్చేవాడు. రోజు వాయుదేవుడు డ్యూటీ అనమాట. ఆ ఫలాన్ని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ ఫలం తీసుకుని వెళ్ళి ఆ యొక్క అంజనాదేవికి ఇస్తే రోజు ఆ ఒక్క పండు తిని ఆవిడ రోజు తపస్సు చేసి, అలా ఇంద్రుడి దగ్గరికి ఈ ఫలం వెళ్ళింది, ఈ యొక్క రుద్రశక్తి ఫలం వెళ్ళింది. ఆయన ఏదో ఒక ఫలం ఇవ్వాలి కదా, ఈ శక్తిని తట్టుకోలేక ఏం చేశాడు, వాయుదేవుడి చేతిలో వేసేసాడు. తట్టుకోలేక అసలు వేరే ఫలం ఇవ్వాలి, కానీ ఆ ఫలం ఇవ్వకుండా తట్టుకోలేక ఇది ఇచ్చేసాడు. ఇవ్వడం వల్ల ఆయన ఏం చేశాడు, ఆయన తట్టుకోలేక ఇదే ఫలం కాబోలని చెప్పి వెళ్ళిపోయి తీసుకెళ్లి అంజనాదేవి చేతిలో పెడితే ఆవిడ అమాంతంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించేసి, ఆవిడ యొక్క తపస్సు యొక్క శక్తికి ఆ రుద్రశక్తి చల్లబడింది అనమాట. ఆ శక్తి ఆగింది, ప్రభావం తగ్గింది. తగ్గి ఆ రుద్రశక్తి ఆవిడ గర్భం ధరించి ఆంజనేయ స్వామిగా జన్మించారు ఆ యొక్క రుద్రశక్తి. అలా ఈ ప్రతి 3 కోట్ల మంది దేవతల యొక్క హస్తస్పర్శ అందరి చేతుల్లోకి మారింది కదా. మారినటువంటి శక్తి స్వరూపంగా ఆయన పుట్టాడు కాబట్టి ఆయన ఒక్కడిని, ఆంజనేయ స్వామి ఒక్కడిని ఆరాధన చేస్తే 3 కోట్ల మంది దేవతల్ని పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణా భవేత్. మంచి బుద్ధి కావాలన్నా, బలం కావాలన్నా, యశస్సు కావాలన్నా, చైతన్యం కావాలన్నా, నిర్భయత్వం కావాలన్నా, భయం లేకుండా ఉండాలన్నా, విజయం కావాలన్నా సరే ఆంజనేయ స్వామిని ఆరాధన చెయ్యాలి. ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఆయన శ్రీరామదూత. ఎవరైతే హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి రామనామం జపిస్తూ తమలపాకులు, అరటిపళ్ళు, ఆంజనేయ స్వామికి బాగా ఇష్టం తమలపాకులు, అరటిపళ్ళు, ఈ తమలపాకులు, అరటిపళ్ళు ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తారో వారికి ఆంజనేయ స్వామి వారిని, వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడతాడు. మనం కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. హనుమత్ జయంతి అప్పుడు ఆంజనేయ స్వామి గుడికి, వినాయక చవితి అప్పుడు వినాయకుడి గుడికి ఎందుకు వెళ్ళాలండి అని మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన పుట్టినరోజు ఉంది, ఒక మనిషి పుట్టినరోజు ఉంది, ఆ మనిషి పుట్టినరోజుకి విష్ చేయటానికి మనం వెళుతూ ఉంటాం. వెళ్ళి వాడికి ఏదో గిఫ్ట్ లాంటిది ఏదో ఇచ్చి, నాన్న నీకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి వస్తాం. అతను ఏమనుకుంటాడు, వీడు నావాడు, నా పుట్టినరోజు నాడు నా ఇంటికి వచ్చి నాకు వాడికి తోచినటువంటి గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి వీడు నావాడు, వాడి కష్టంలోనూ సుఖంలోనూ నేను ఉండాలి అనేటటువంటి భావన ఎలాగైతే కలుగుతుందో మనిషికి, అలాగ ప్రతి మానవుడు కూడా ఏ పర్వదినం అయితే ఆ పర్వదినాన ఆయా దేవతల యొక్క దేవాలయానికి వెళితే ఆయన కనబడాలి. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. వెళ్ళాలి, వెళ్ళి అయ్యా నేను పలానా వాడిని, నా గోత్రం ఇది, నా పేరు ఇది, నా సమస్య ఇది, నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నన్ను
నేను నీ పాదాలు పట్టుకున్నాను కాబట్టి నువ్వు నన్ను పట్టుకుని నా యొక్క సమస్యను నివారణం చేయి స్వామి అని ప్రార్థన చేసి నమస్కారం చేయి. అప్పుడు ఆయన అనుకుంటాట, ఓహో వీడు నా దగ్గరికి వస్తున్నాడుగా రెగ్యులర్గా, కాబట్టి వీడు నావాడని చెప్పి వాడి కష్టాన్ని తీరుస్తాట భగవంతుడు. ఆ కారణంగా దేవాలయానికి వెళ్ళాలి. అంటే హనుమాన్ జయంతిలో 2 సార్లు వస్తాయి. కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో చాలా మందిలో ఏంటి గురుగారు ఇప్పుడు మే 12th వచ్చేది ఏంటి? తిథి నక్షత్రమా ఏంటి అది? చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ జయంతి అంటారు. ఆ రోజు హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. అంటే ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని చూసి విజయం, అంటే సీతాదేవిని చూసి లంకా నగరాన్ని దహనం చేసి రాముల వారికి చెప్పినటువంటి రోజు, విజయం చేసినటువంటి రోజు విజయోత్సవం. ఆ రోజు ఎప్పుడు చైత్ర పౌర్ణమి రోజు, ఎప్పుడు ఏప్రిల్లో వచ్చేది. ఇప్పుడు వచ్చేది ఇది ఆంజనేయ స్వామి వారు పుట్టినరోజు. దీనికి ప్రమాణం ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ఆ రోజు హనుమత్ జయంతిగా చేస్తారు. అయితే దీనికి ఉన్న ప్రమాణం దానికి లేదు. దీనికి ఉన్నటువంటి ప్రమాణం ఏంటి అంటే వైశాఖ మాసే కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ హనుమతేశాయ మంగళం. వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి తిథి రోజున శనివారం రోజున ఆంజనేయ స్వామి వారు పుట్టారని పురాణం చెప్తాం. శనివారం రోజున అందువల్ల ఆంజనేయ స్వామి వారికి శనివారం పుట్టారు కాబట్టి శనివారం పూజ చేస్తూ ఉంటాం. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి మంగళవారం రోజున పూజిస్తూ ఉంటాం. ఈ కారణంగా ఆంజనేయ స్వామిని మనం ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో మనం హనుమాన్ చాలీసా ప్రత్యేకత గురించి గురుగారు ఏంటి, ఆ రోజు ఎలా పఠించాలి అంటారు? రోజు పఠిస్తూ ఉంటాము, ఇంకా ఏమైనా ఏంటి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల? హనుమాన్ చాలీసా అంటే అమ్మ ఆంజనేయ స్వామి వారి యొక్క అతిశక్తివంతమైనటువంటి మంత్రం. అంటే మనం స్తోత్రం అంటాము, నార్త్ సైడ్ వాళ్ళు చాలీసా అంటారు. ఇది రాసింది తులసీదాస్ గారు అనేటటువంటి వారు రాశారు. వారు కలియుగంలో వారు వాల్మీకి స్వరూపులు. వారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు కాశీలో ఆయన ఉన్నారు. ఆయన యొక్క ఆశ్రమం సంకటమోచన హనుమాన్ అని టెంపుల్ ఉంటుంది కాశీలో. ఆ టెంపుల్లో అశోక చెట్టు కింద కూర్చుని, ఒక పూల చెట్టు కింద కూర్చుని ఆయన రాశారు ఈ యొక్క హనుమాన్ చాలీసా, రామచరిత మానసం రాశారు. ఆయనకి ఏమన్నా డౌట్లు ఉంటే ఆంజనేయ స్వామిని అడిగేవారు. ఆంజనేయ స్వామి చెప్పేవారు ఆయనకి, ఇది ఈ డౌట్ ఇది అని. రాముల వారితో మాట్లాడేవారు ఆయన, సీతాదేవితో మాట్లాడేవారు ఆయన. అడిగి వాళ్ళ యొక్క డౌట్స్ తెలుసుకుని, ఈయనకున్న డౌట్స్ తెలుసుకుని ఆయన రామచరిత మాసం అనే రామాయణము, అలాగే హనుమాన్ చాలీసా కూడా ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ హనుమాన్ చాలీసా రాశారు. ఆ హనుమాన్ చాలీసా అనేటటువంటిది అతిశక్తివంతమైనటువంటి మంత్రం. ఎవరైతే పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఈ స్తోత్రాన్ని రోజు ఉదయము సాయంత్రము 2 పూట్లా కూడా ఎవరైతే పారాయణం చేసి అంత సింధూరం బొట్టు పెట్టుకుంటారో వారికి జీవితంలో భయం అని దేని గురించి కూడా భయం ఉండదు. అంత శక్తివంతమైన పిల్లలు రాత్రిపూట ఉలిక్కిపడి లేవటం, భయపడుతూ ఉండటం, చీకట్లో చూసి భయపడుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి కూడా అది గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట. సో హనుమాన్ చాలీసా, హనుమాన్ చాలీసా స్తోత్రం. మనం స్తోత్రం అంటాం, నార్త్ సైడ్ వాళ్ళు చాలీసా అంటారు. సో మే 12th ఇది జయంతి. అంతకు ముందు అంతా కూడా మనకి జయోత్సవం. అది విజయోత్సవం అనేది చైత్ర మాసంలో మనకి ఏప్రిల్లో వస్తుంది. మే నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటిది మాత్రం పుట్టినరోజు. చాలా ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు, నమస్కారం.